వెల్కమ్ బ్యాక్ టు జాయ్ విత్ జహీస్ మామ్. హాయ్ వెల్కమ్ టు జహీస్ మామ్. ఏంటి ఈరోజు స్పెషల్? ఈ రోజు స్పెషల్ కొత్తగా చేస్తున్నా ఫ్రెండ్. ఆవిడే చేస్తున్నా, నేను కాదు, పాపే చేస్తుంది. ఎప్పుడు చేయలేదు నేను. రొయ్యల బిర్యానీ అట. మ్యాచింగ్ వేసుకున్నాను ఫ్రెండ్. బాగా సో ఇప్పుడైతే బిర్యానీ రెసిపీలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి కదా. ఈ డ్రెస్ ఆంటీ గారిది కాదే, కొత్తది. పండగది. పండగ వేసుకున్నా, మళ్ళీ నిన్న ఇవాళ వేసుకుంటున్నా. నిన్న ఇవాళ కూడా 2 సార్లు అంటే షార్ట్ కి కొంచెం చెప్పి వేసుకొని మళ్ళీ ఇప్పుడు వేసుకున్నా ఫ్రెండ్. ఓకే, బిర్యానీకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. బిర్యానీకి వెళ్ళిపోదాం. ప్రాన్స్ ఇది ఒక కేజీ కంటే తక్కువ, ½ కేజీ కంటే ఎక్కువ. అట్లా ఎట్లా తెచ్చిరా? మరి తెస్తే కేజీ తేవాలా లేకపోతే ½ కేజీ తేవాలా? అటు ఇటు నా లేకుండా ఎవరో లేకుండా. అంటే అది తీసుకోవడం కేజీ తీసుకున్నాం, అదంతా తీసేస్తే అన్నీ అయినాయి. టైగర్ అంటే అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పెరుగు. అంటే నాకు వచ్చినట్టు నేను చేస్తున్నా, మీరు ఎలా కావాలంటే అలా చేసుకోండి. మేము కూడా కొత్తలే ఫ్రెండ్స్, యూట్యూబ్ లో చూసే చేస్తున్నాం. మేము ఎప్పుడు కూర వండుద్ది పాప, కానీ బిర్యానీ మాత్రం నేను వీడియోస్ లో చూసినట్టు చేయట్లేదు. నాకు కొంచెం డిఫరెంట్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏయమ్మా చాలు. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం కూడా ఇప్పుడే వేసేయండి. చూడండి ఏంటండి 50,000 సబ్స్క్రైబర్స్ అయ్యారంట. అవునమ్మా, మీ అందరికి థ్యాంక్ యూ. 50,000 మంది సబ్స్క్రైబర్ అయ్యారు. మీ అందరికి థ్యాంక్ యూ అమ్మా. మీరు మధ్యలోకి వెలిగితే వంట ఏమైపోవాలి? లేదులే. ఓకే, సాల్ట్ ప్రాన్స్ లో సాల్ట్ ఎక్కువ పడుతుంది, సో కొంచెమే వేసుకోండి. ఎక్కువ పడుతుందా? ఎక్కువ పట్టిద్ది అంటే తక్కువ వేసినా ఎక్కువ అయిపోతుంది. అట్లా చెప్పాలా మరి? అంటే కొంచెం ఎలా చెప్పాలో తెలియక కొంచెం వేసినా ఎక్కువ వేద్దామా, కొంచెం వేసుకోండి అనాలా. ఎక్కువ పట్టుద్దంటే ఎక్కువ, నాలంటే కుప్ప వేస్తుంది. కారం 1 స్పూన్ కారం, 1 గుంటూరు కారం అమ్మా లేదు అందులో. ఇప్పుడు లాస్ట్ ఏంటి? పసుపు. ఇప్పుడు దాన్ని హై ఫ్రెండ్స్ ఆంటీ గారు కలపాలి. నేనే కలపాలా? నేను చేయి పెడతా. మీరిద్దరు కలిసి ఇంత తక్కువ బిర్యానీ చేస్తే ఎవరు తినాలి? మేమిద్దరం నేను తినట్లేదు, ఆల్రెడీ నా రైస్ ఇదిగో కాలుతుంది. సో యూ కెన్ సీ. ఏందమ్మా అది? కీన్వా. అనుకున్నావా? నేను చూడలేదుగా. అంటే హై ఫ్రెండ్స్ ఆంటీ నేను కూడా ఎప్పుడు తినలేదుగా. తింటానో లేదో అని మళ్ళీ ముగ్గురికే వండి పెడదాం, పిల్లలకి, డాక్టర్ గారు. కానీ బాగుంటే మళ్ళీ బాగానే ఉంటుంది ఏమో, బాగానే ఉంటుందిలే. కానీ ప్రాన్స్ బిర్యానీ ఎవరు రెస్టారెంట్స్ లో కూడా ట్రై చేయలేదా? నేను రెస్టారెంట్ లో కూడా ప్రాన్స్ బిర్యానీ ఒక్కసారి మా అబ్బాయి 2 ముద్దలు తినిపించాడు. కానీ ఏంది కలవట్ల చికెన్ లాగా ఇది. ఇంకా కారం పట్టుద్దమ్మా. కారం లేకపోతే ఏముంటది? సప్పగా ఉంటది. మరీ మంట ఎక్కువ ఉన్నా ఏం మంట ఉండదు. లేదు చెంచా నాకు అన్నీ తెలుసు, నాకెందుకు తెలియదు. అది మీ హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ గారు చూడండి, బిర్యానీ కంటే ఎంత ఉల్లిపాయలు కోసారు. నాకేం తెలుసమ్మా, చికెన్ బిర్యానీ కోసినట్టే కోసా ఫ్రెండ్స్. పకోడీ వేసుకొని షాప్ ముందు పెట్టి అమ్ముకో. మరి ఇంత ఆనియన్స్ ఏం చేసుకుంటాను చెప్పండి బిర్యానీకి? ఉల్లిపాయలు కోయమ్మా, నువ్వు చూపించావా నాకు? ఐ థింక్ ఇందులో పెరుగు కూడా కొంచెం తక్కువ. లేదు సార్, వద్దు, పెరుగు వద్దు. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆన్ చేశాను, ఇది నన్ను ఆన్ చేసింది, అది కాదు. ఇప్పుడు ఇందులో అదే ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ అదే వేస్తున్నా. ఎటు చూపి. హాయ్ ఫ్రెండ్స్, చెయ్యి గడుక్కొని 5 నిమిషాలు ఉండి వస్తా. అప్పుడు దాకా నువ్వు మాట్లాడుతా ఉండమ్మా. చెయ్యి గడుక్కొని కొంచెం పని ఉండి ఇప్పుడే వస్తా. ఓకే బాయ్. వస్తా ఇప్పుడు 5 నిమిషాల్లో చెయ్యి గడుక్కొని ఇక్కడనే ఉంటా. అప్పటి వరకు నీకేమైనా ఉంటే మాటలు చెప్పు. నాకేమైనా ఉంటే ఏం కావాలి? నా డ్రెస్ బాగుందా? లింక్ కావాలా? అయితే కింద ఇస్తాను, తీసుకోండి. సో హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ గారు మరి రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నారు అనుకుంటా, వచ్చేస్తుంది 5 minutes లో. ఏంటి చిన్నయ్య గారు, పండగ ఎలా జరిగింది? కాదు, మమ్మీ వచ్చే వరకు నిన్ను చూస్తూనే ఉండాలా? చూడరా వినిపించిందా? ఎందుకు చూడర్లే, మాట్లాడుకోండి అరుస్తుంది. ఏమోలేండి, జాయ్ విత్ జహీ ఛానల్ ఏమో జాయ్ విత్ జహీస్ మామ్ ఛానల్ చేసేసారు. నాకేమో ఈ ఛానల్లో ఏం లేదంట. కాదు, మమ్మీ లేనప్పుడు నువ్వు చాడీలు చెప్తున్నట్టుంది. మమ్మీ మీరు చాడీలు చెప్తున్నారా? నాకంటే వీడియోస్ ఆవిడే ఎక్కువ చూసిద్ది. సో ఏంటి ఇంకా విశేషాలు? పండగ ఎలా జరుపుకున్నారు? నా అవుట్ఫిట్ ఎలా ఉంది పండగ రోజుది?
ఆల్రెడీ కామెంట్స్ లో చాలా మంది బాగుందని చెప్పారు, మళ్ళీ ఇక్కడ కూడా కామెంట్స్ లో బాగుందని చెప్పించుకోవాలని నీ ప్రయత్నం. మరీ అలా చెప్పకరా. సో ఏంటంటే ఏదో చెప్దాం అనుకున్నా మళ్ళీ మర్చిపోయా. అలవాటేగా. ఈ సమ్మర్లో కొంచెం వంటగది అంటే చాలా కష్టం, ఎందుకంటే ఉక్కపోస్తుంది. సో కొత్త ఇంట్లో ఏమైనా సెంట్రల్ ఏసీ ప్లాన్ చేస్తారా అన్నయ్య గారు? కిచెన్ లో వేసినా. యా, ఇదిగోండి ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులో ఈ ప్రాన్స్ వేసేయాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ అవుతుంది అంటావా? ఖచ్చితంగా. తిద్దామా? ఏమో నాకు తెలియదు, మళ్ళీ మమ్మీ వచ్చి నేను నన్ను ఇద్దరిని తిట్టింది. తీసేమో ఆవిడ తిట్టిద్ది, ఉంచితే నాకెందుకులే నేను తినట్లేదుగా. ఇప్పుడు దీన్ని ఫ్రై చేయాలి మంచిగా. అయినా మా ఇంట్లో ఆయిల్ ఎక్కువే తింటారండి వీళ్ళు, నేను తప్ప అందరూ ఆయిల్ ఎక్కువ తింటారు. జహి గారు, మీలాగా తెల్లగా అవ్వాలంటే ఏం చేయాలండి? నాలాగా తెల్లగా అవ్వాలంటేనా? సో తెలుపు నలుపు అంతా జీన్స్, మందే ఉండదు. సో మా మమ్మీ అలాగో కలర్ నమ్మేశారా? మమ్మీ కలర్ కాదంటున్నావా? మమ్మీ కలర్ అంటున్నావా? మమ్మీ కలర్ కాదు గైస్, మా డాడీ కలర్. మా మమ్మీ మా చిన్నన్నయ్య ఒకటే బ్లాక్, నాకు తెలుసు. బ్లాక్ కాదు బ్రౌన్ కాదు మీడియం. నాకు తెలుసు మా చిన్నన్నయ్య నల్లగా ఉంటాడని, బట్ ఇట్స్ ఓకే, ఏం చేద్దాం, అన్నయ్య కదా. ఇప్పుడు దీన్ని కుక్ చేసుకోవాలి. చూపించరాటు నా ఫేస్ లో ఏముంది అక్కడ. అలా కొంచెం సేపు అందులో వాటర్ వస్తాయి, వాటర్ వచ్చి అవి ఇప్పుడు నా ఫేస్ చూపించండి. ఆ వాటర్ కొంచెం ఇంకిపోయే వరకు కుక్ చేయాలి. ఇప్పుడు దాని మీద మూత వెతకాలి, నేను ఎక్కడుందో వెతుక్కో. ఈలోపు నేను మీ హోమ్ టూర్ చేయనా? ఎలా ఉంది తెలుసా? ఎక్కడ వద్దు. ఈ హోమ్ టూర్ అంటే కొంచెం కష్టం గైస్. కొత్త హోమ్ టూర్ చేస్తా. కొత్త హోమ్ టూర్ కట్టినప్పటి నుంచి మీకు చూపిస్తూనే ఉంటా. ఏంటి మా హోమ్ టూర్ అంటే, సారీ మా ఫౌండేషన్ వరకు చూసారు కదా, ఎలా అనిపించింది వీడియో? మీకు హ్యాపీయేనా? మేమైతే చాలా హ్యాపీ. సో కడదామా వద్దా అనుకుంటూ ఎలాగో ఇప్పటికే 1-2 years లేట్ చేసేసాం. ఇంకా అంటే వీళ్ళు పిచ్చోళ్ళు గైస్, నాకు పెళ్లి చేద్దాం. నేను మాత్రం ఇల్లు కడితేనే పెళ్లి చేసుకుందా అని చెప్పేసా. సో నైస్ రా బిట్టు కదా, నాకు కూడా ఎక్కువైపోయింది నీకు. అదే చెప్పుకుంటున్నారు బయట కూడా. మమ్మీ వచ్చే వరకు వీడియో ఆపుదామా? కొంచెం సేపు ఆపితే ఇది కుక్ అవుతా ఉంటుంది. 1 second గైస్. కాలిందా? ఇట్లా వాటర్ వస్తుంది, ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కుక్ చేయాలి. ఓకే కాదు, బాగుంటుంది. మరి నువ్వు తినవు కదా? నేను తినను. కినో ఉంది కదా, ఒకసారి డైట్ చేద్దామని ఫిక్స్ అయితే మళ్ళీ చీట్ డే వచ్చే వరకు వేరే దాని జోలికి వెళ్ళను గైస్. సో అది ఎప్పుడైనా ఒక్కొక్కసారి టెంప్ట్ అవుతాను. చిన్నన్నయ్య బిర్యానీ తెచ్చుకుంటే ఎప్పుడైనా. సో ఎప్పుడైనా అరే నువ్వు ఎప్పుడు తెచ్చుకుంటూనే ఉంటావు కదా, వారానికి 3 సార్లు. అసలు వీడి గైస్ నిన్న కూడా నైట్, వాడికి తెలుసు నేను నైట్ సలాడ్ తిని పడుకుంటానని, వేస్ట్ ఫెల్లో వెళ్ళి చికెన్ వింగ్స్ తెచ్చుకొని తింటున్నాడు నా ముందు కూర్చొని. ఎంత బాధ అనిపిస్తుంది గైస్ నాకు. చెప్పండి అలా చేయొద్దని. బయట తినేసి రావచ్చు కదా. మమ్మీ సాంబార్ చేస్తే సాంబార్ వేసుకొని చికెన్ వింగ్స్ నంచుకొని చక్కగా తింటున్నాడు. అది నా సంస్కారం. అదే నీ సంస్కారం. నీ ఎలా అనిపిస్తుంది తెలుసా? క్రేవింగ్స్ వస్తాయి. పర్లేదులే. నీకేం తెలుసా డైటింగ్ చేసే వాళ్ళ కష్టాలు? మీలో ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారా? కింద కామెంట్ చేయండి, ఆ బాధ ఎలా ఉంటుందో. ఒకళ్ళు డైటింగ్ చేస్తుంటే వాళ్ళకి ఇవ్వకుండా తీసుకొచ్చి తినడంలోనే కిక్ ఉంటుంది. కిక్ ఉంటుందా? అబ్బాయి సాడిజం అంటారు. మమ్మీ వచ్చే వరకు నేను వీడియో ఆఫ్ చేస్తున్నా. సో అంటే మార్నింగ్ టైమ్స్ కూడా నేను పొద్దున్నే 5కి లేచి 6 కల్లా జిమ్కి వెళ్ళిపోతానా. ఎలా పడుకుంటాడంటే అసలు. అరే నేను కూడా వస్తా కదా జిమ్కి అప్పుడప్పుడు. ఎప్పుడు చలికాలంలో నేను కార్ వేసుకెళ్తా అంటే ఒప్పుకోరు. చలికి స్కూటీ మీద వద్దని డ్రైవర్లా వస్తాడు, వచ్చి కార్లోనే పడుకుంటాడు. వర్కౌట్ చేయడం ఏం చేయడు. మా కార్లో ఒక దిండు ఒక దుప్పటి కూడా ఉంటుంది. వీడు వచ్చి నన్ను అక్కడ జిమ్ ముందు డ్రాప్ చేసి కార్ బయట పెట్టి చక్కగా పడుకుంటాడు. మళ్ళీ నేను ఫోన్ చేస్తే రారా అయిపోయింది జిమ్ తీసుకెళ్దుగానంటే 2 minutes వస్తుంది. ఏంటి గైస్ ఇది? జిమ్ వరకు వచ్చి ఎవడైనా వర్కౌట్ చేయకుండా పడుకుంటాడా? మీలో ఉన్నారా ఎవరైనా అలాంటి వాళ్ళు? కామెంట్ చేయండి. సింక్ అయితే మా చిన్నతో ప్రాన్స్ ఇది దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు వాటర్ కూడా పెట్టాయి సూరుకి. ఏంట్రా సైలెంట్ గా రావచ్చు కదరా? వచ్చేసా. ఎందుకు వస్తా సైలెంట్ గా రావటానికి? నేను దొంగతనానికి వస్తున్నానా? నా ఫ్రెండ్ల దగ్గరకు వస్తున్నా. ఆ మూత వేస్తే ఎసురు తొందరగా వస్తుంది, అది కూడా తెలియదు పిల్లలకి. నువ్వు దొంగతనం చేయాలంటే వీడి దగ్గర ఏం దొంగతనం చేస్తావు?
నేను ఈమె దగ్గర ఏం దొంగతనం చేస్తా, ఏం దొంగతనం చేయను. బట్టలే అప్పుడప్పుడు డ్రెస్ వేసుకుంటా. నా డ్రెస్లు అన్నీ వేసుకుంటుంది. ఇది ఇప్పుడు ఈ మధ్యలో అసలు వేసుకోవట్లా, గుర్తుండట్లా, వేసుకుంటా. ఆవిడకే ఎక్కువైపోయినాయి, ఇంకా మా ఏం వేసుకుంటారు. మా ఇంటి నిండా ఈవిడ బట్టలే. అవును, అదే చెప్పుకుంటారు అందరూ. హాయ్ ఫ్రెండ్స్, ఆంటీకి అసలు ఎన్ని బట్టలు. మా ఇంటి నిండా మా నాన్న తెస్తారు, మా అన్నయ్య వాళ్ళు తెస్తారు, మా డాక్టర్ గారు తెస్తారు. మరి నాయే బట్టలు అంట. నాకు పండగకి ఒక 5 జతలు తీసుకుంటే నాకు 2 జతలు తీసుకున్నారు. నాకు జనవరి 1కు 2 జతలు తీసుకున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి ఫ్రెండ్స్ నాకు? అరే ఎందుకురా అన్ని అబద్ధాలు? నేను చెప్పింది ఒక్క మాట కూడా అబద్ధం లేదు దీంట్లో. అంటే నాకు నేను చూపించే తెచ్చుకుంటున్నా. జనవరి 1 2 తెచ్చుకున్నా, పండగకి 2 తెచ్చుకున్నా. 4 అయింది ఈ సంవత్సరం. మళ్ళీ రంజాన్ పండగకి జనవరి 1 4 వస్తాయి అంతే. రంజాన్ అయిపోయిందండి, మళ్ళీ వచ్చే రంజాన్ బక్రీద్ కి తీసుకోరు ఫ్రెండ్స్. ఎందుకు తీసుకోరు? నువ్వు తీసుకుంటే తీసుకుంటాలే. నేను ఈసారి మమ్మీకి డ్రెస్ నేను తీసుకుంటా. బట్టలు ఇప్పిస్తే పక్కా మీకు చెప్తా ఫ్రెండ్స్. మీకు చెప్పకుండా నేను అసలు ఏది దాయలేను. ఎందుకు అలా? నా ఇష్టం. నా ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారా మీరు? బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాంలే కానీ ఒకళ్ళు మాట్లాడుకోవటం, మెసేజ్లు చేసుకోవటం. మమ్మీ లైవ్ చేయమని అడుగుతున్నారు. మరి ఈవిడతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే లైవ్ లో ఆపోజిట్ పీపుల్ కనిపించారు కాబట్టి ఈవిడికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. మనం కూర్చున్నాగమ్మా, మంచిగానే చెప్పినాగా మాటలు. అది Q&A లైవ్ పెడదాం. ఇష్టం ఎప్పుడంటే అప్పుడు వాళ్ళ ఇష్టం. నేను పోస్ట్ చేస్తాను, ఎప్పుడు పెట్టాలని మీరు కామెంట్ చేయండి. అసలు పెట్టాలా వద్దా అన్నది కూడా కామెంట్ చేయండి. ఎందుకు పెట్టాను? నేనేం చేస్తున్నా? మంచం మీద కూర్చొని మాటలు చెప్పడానికి వేసేసుకొని నాకేం కష్టం? చేద్దాం. 50K అయిన తర్వాత చేద్దామని నేను కూడా అనుకున్నా. అయినగా 50K. పండగ హడావిడి అది ఇది అన్నిట్లో కలిపి పండగ అయిపోయి పండగకి కొంచెం నీరసపడ్డాంలే ఫ్రెండ్. ఇదిగోండి గైస్, ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఉడికిందమ్మా ఇప్పుడు? అది దమ్ అయిద్దా? ఇంకొంచెం ఉడకని ఏమైంది? ఇంకొంచెం ఉడికితే దమ్ అయ్యేసరికి మాడిపోతుంది కింద. నాకు తెలియదుగా ఫ్రెండ్స్. మీరు ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు? నాకు తెలియదుగా. సో ఒకసారి ఇది కొంచెం టేస్ట్ చూడండి, ఉప్పు సరిపోయిందా లేదు. నేనా? అరే ఆవిడనే అడిగితే మళ్ళీ నేనా అంటే చెంచా పొడు తీసుకో. కొంచెం సాల్ట్ పట్టిద్దా? సో ఇప్పుడే చెక్ చేసుకోండి. మళ్ళీ తర్వాత తక్కువైనా ఎక్కువైనా మీరు చేసేది ఏంటి? నీళ్ళు ఉండదుగా. ఉప్పు ఎక్కువ వేసుకుంటే ఇంత పట్టిద్దా? చాలు. ఓకే. కరెక్ట్. ముక్కకు కూడా ఉప్పు లేకపోతే సప్పగా ఉంటే రుచి ఉండదుగా ఫ్రెండ్. చికెన్ ముక్క లాగానేగా ఇది కూడా. అంతే. మా మమ్మీ నా రింగ్ కూడా కొట్టేసింది గైస్. కొన్నివే పెట్టావుగా అమ్మా. నీకు బాగుందా ఫ్రెండ్స్ రింగ్? మీకు చెప్పటం మర్చిపోయా. నీకు బాగుందమ్మా, నాకు కనబడట్లేదు అని అంటే నేను కొంచెం నలుపుగా నాకు బాగుంటుందని పెట్టింది. పాప అంత ఇష్టంగా పెట్టినాక నేనెందుకు వద్దనాలని నేను ఉంచుకుంటున్నా ఫ్రెండ్. నలుపు తెలుపు డిస్కషన్ తీసేయండి. ఎందుకు? నా పిల్ల ఎరుపు, నేను నలుపు. దాంట్లో ఉండదేగా. అలా లేదు ఇలా. ఓకే. ఏంటి మరి సంగతులు? నాకు ఆ ముక్కు పుడక లైక్ నిజంగానే పెట్టుకుంటే కనిపించట్లేదు. నాకు బాగా చెప్పారు ఇన్స్టాలో చాలా మంది, అందుకనే తీసేసాను. నేను పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు నా డైమండ్ ముక్కు పుడక అమ్మేసా. అది కలిసి రాలేదు, మా ఛానల్ పోయిందని అమ్మేసా ఫ్రెండ్స్. ఛానల్ కి ముక్కు పుడకి సంబంధం ఏంటండి? మరి ఎప్పుడు కొనిపెడతారు? కొత్త ఛానల్ వచ్చింది ఇంకా మాత్రం ఆ ముక్కు పుడక కొనే సమస్య లేదు. ఏంటి గైస్ ఈవిడ? మా డాడీ వచ్చారో. వద్దులే, చూపించద్దు. ఇల్లు మెస్సీ ఉంది. వద్దులే, ఎందుకు చూపించాలా? మమ్మీ ఏసూరు వచ్చిందేమో చూడండి. ఏసూరు వస్తే కథ అంటది. నా డ్రెస్ పట్టుకొని మొన్న మా ఇంటికి అది చేశాం కదా, అది చేసినప్పుడు కూడా ఈవిడ నా డ్రెస్ పట్టుకొని తిరుగుతుంది. మరి గుంతల్లో ఎక్కడ పడిద్దో అని భయం వేసింది నాకు. మరి పడతానని నా ముందు జాగ్రత్త చేసిన రోజు అది కూడా పెట్టండి. ఒక షాట్ లో చూస్తారు లాగా పెట్టి. శంకుశాపంది మోటార్ వేసింది కూడా ఒక షాట్ పెడతాం. మోటార్ వేసింది దానికి ముందేదన్నారు. శంకుశాపం కాదమ్మా, శంకుస్థాపం. ఏదో దగ్గర వచ్చినట్టు నా తెలుగు ఏం నవ్వుద్ది. ఏం నాకు నా మీద ఏం జోకులు వేసుకుంటుంది ఫ్రెండ్స్. నేనేమన్నాను? నాకు మాత్రం ఎవరున్నారే? నువ్వే కదా. నాకు మాత్రం ఎవరున్నారు? నాకు మాత్రం ఎవరున్నారండి? ఆవిడే కదా బెస్ట్ ఫ్రెండ్ అయినా ఆవిడే, అమ్మాయిన ఆవిడే, అన్ని ఆవిడే.
ఆంటీ అయినా నేనే, హాయ్ అమ్మాయి ఫ్రెండ్స్ ఆంటీ అయిన ఆవిడే. ఎసురు వచ్చింది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ గారు. ఓహో బియ్యం తేడానికి వెళ్తున్నా. బియ్యమే మమ్మీ తెచ్చి ఆ బియ్యం తినొచ్చా? తింటే పెళ్లికి వాన వస్తుందంట, వద్దులేమ్మా. చల్లగా చేసుకోవచ్చు పెళ్లి. చల్లగా చేస్తే పెళ్లికి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళు వెళ్ళిపోకుండా మీ ఇంట్లో ఉంటారని భయమా? వెళ్ళిపోయినా హ్యాపీగా వెళ్ళిపోవాలి. బాస్మతి నేను ఇస్తాను, రైస్ బాగుంటుంది. నేను తినిపిస్తాను. నోయి నువ్వు తినకూడదు. నేను తినిపిస్తే పెళ్లికి వాన రాదు. పెళ్లికి బియ్యంకి సంబంధం ఉందా చెప్పు? ఏమో చిన్నప్పటి నుంచి వింటున్నావు కాబట్టి నీకు చెయ్యి కాలుద్దిలే కానీ నువ్వు గుడ్డలు. తినలేదు కదా చిన్నప్పటి నుంచి? నేను అసలు తినాను. నేను కూడా మామూలు బియ్యం తినను, బాస్మతి రైస్. ఎసురు వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా కథ కథ అనాలి కానీ ఇంకా ఏముందిలే అని వేస్తున్నా. దీంట్లో ఉప్పు అవన్నీ వేయవమ్మా. మీరు ఫస్ట్ బియ్యం వేస్తే నేను తర్వాత వేస్తా. ఆకులు మామిడి ఆకులు అంటే కోసుకురాపోయేద్దాం. మామిడి ఆకులు కాదు, పలావ్ ఆకులు. ఈరోజు కొంచెం జాలి జహీ గారికి వెటకారం ఎక్కువైంది. ఎటకారం ఎక్కువైంది ఏందయ్యా? ఏమన్నా అన్నానా నేను? అందుకే కీడు రాకాసి అంటున్నా. అసలు మొన్నటి నుంచి చూస్తున్నా చీలు రాకాసి అంటుంది. నన్ను ఎందుకు అంటుందో అర్థం కావట్లేదు. నాకు అనాలనిపిస్తుంది అంటున్నా. అసలు చీలు రాకాసి అంటే దానికి మీనింగ్ ఏంటో కూడా తెలియదు నాకు, అర్థం కూడా. నాకు తెలిస్తే కదా నీకు చెప్పటానికి. ఈవిడ అంటుంది వాడేమో నవ్వుతున్నాడు. దీంట్లోకి వేసే ఆకులు బూకులు ఏవో. Guys, ఆవిడ వాయిస్ కి ఆవిడ రాకాసులు అనిపిస్తుంది, నేను అనిపిస్తున్నాను. వేయమ్మా ఉప్పు నెయ్యి ఏయో వేసేయన్నీ వేస్తే మాట్లాడేదే కానీ నేను చెప్పేది అసలు వినవా? ఇదిగోండి guys, ఇదేమో పుదీనా, ఇదేమో కొత్తిమీర. ఇట్రా అమ్మ జరుగు నువ్వు. ఇది ఉప్పు అంటారు దీన్ని, కలుపు. చెప్పి అన్నంలో కూడా ఉండాలి ఉప్పు వేసినా మరింతే. వీడియోలో చూసుకో రిలీజ్ అయ్యాక. వీడియోలో ఏం చూస్తారు, రుచి చూసినప్పుడు చెప్తా. నెయ్యి హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ గారి స్వహస్త్రాలతో చేసినటువంటి నెయ్యి. అందరు చేతులతోనే చేస్తారమ్మ నెయ్యి. నేను హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ చేతులతో చేసిన నెయ్యి అన్నా. వాస్తరాలు అంటున్నావుగా. ఏమన్నా? హాయ్ ఫ్రెండ్స్ అసలు మర్చిపోయాల. ఏంటా నా చెవి ఇంకా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్నా. గుర్తులేదు, ఇప్పుడు గుర్తొచ్చిందిగా. వీడియో అయ్యేసరికి ఒక 4-5 సార్లు అయినా. ఇప్పుడు ఒక్కసారి నేను అన్నది ఫ్లవర్, స్టార్ ఫ్లవరా ఏమంటారు దీన్ని? ఆకులే ఆ డబ్బాలో రంగు ఉండేది. ఇదా? ఇవి మొన్న తీసుకొచ్చాం పండగ రోజు, బట్ మా డాడీ బిర్యానీలో వేయడం మర్చిపోయారు. మళ్ళీ చేసి వేసినావమ్మా. నేనేం చేశానంటే ఇంకా నార్మల్గా అయితే కలవదని నెయ్యి వేడి చేసి అందులో ఇవన్నీ వేసి జస్ట్ 1 minute అట్లా ఫ్రై 1 minute కాదు, ఒక 30 seconds. బంగారం లాగా కనబడుతున్నాయి, బంగారం డబ్బా లాగా. అది ఇది మేము తీసుకుంది కూడా ప్యాకింగ్ బాగుందనే. ప్యాకింగ్ సూపర్ ఉందమ్మా. అది మమ్మీ బిర్యానీ మసాలా వేయలేదు ఇందులో? వేయలేదా? అసలు తీసిని ఇప్పుడు వేద్దాం గైస్. ఇప్పుడు వేద్దాం, ఏమైంది ఇంకా. అదే స్మెల్ డిఫరెంట్, ఏంటి రావట్లేదు అనుకుంటున్నా. అమ్మయ్య గుర్తొచ్చింది ఇప్పుడు. అందులో వేసేసిన తర్వాత గుర్తొస్తే ఇప్పుడు వేయొచ్చు, ఏం పర్లేదు, ఏం అవ్వదు. కూర్చుంటున్నాను నేను. హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ గారికి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి ఈరోజు. అవునమ్మా, చేత కావట్లేదు ఫ్రెండ్స్. నాకు మర్చిపోయాను చెప్పాను కదా గైస్. ఇప్పుడు అవన్నీ స్పైసెస్ నూరి వేసాను, మిక్సీలో తిప్పి వేసాను అని చెప్పాలి. రుబ్బి మిక్సీలో తిప్పి. ఇంకేమైనా చెప్పేస్తాను. మర్చిపోతే ఏం చేస్తారమ్మా? ఏం చేద్దాం ఈ మధ్య మతి మరపు. ఇప్పుడు గుర్తొచ్చింది. ఇంకా గుడ్ న్యూస్ మాకు. అసలు మర్చిపోయి మగాడు మా చిన్నయ్య, వాడిది నాకు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు ఈ మధ్య. ఇప్పుడు ఆ బిర్యానీ స్మెల్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ గారు, మీరు ఇక్కడ లేకపోతే ఎలాగండి? కూర్చున్నాయమ్మా, నేను కాళ్ళు నొప్పి పెట్టి కూర్చున్నా ఫ్రెండ్స్. ఏమనుకోబాకండి. ఈ పనగ పళ్ళు చేసి ఊళ్ళకి తిరిగి మళ్ళేమో ఏం చెప్పింది స్టార్టింగ్, నేనే వీడియోలో చేసేది రొయ్యల బిర్యానీ. రొయ్యల బిర్యానీ చేస్తున్నామని చెప్పా కానీ నేనే కాదు, పాప వండుద్ది. నేను కొద్దిగా సాయం ఉంటానని చెప్పా కానీ చికెన్ అయితే నేనే చేస్తానంట, మటన్ అయితే నేనే చేస్తానంట. రొయ్యల కూరే రాదు నాకు, బిర్యానీ ఎట్లా చేస్తానని చెప్తా. నేర్చుకోను నేను. చూసావరా, నేర్చుకున్నాను ఎంతో ఇదిగో చెప్పేసిందో. సో ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, మా అమ్మ దాచేసుకుంది ఫ్రిడ్జ్ లో. నేను దాయలేదమ్మా. ఇక్కడే ఉంది. ఎందుకమ్మా అంత నిందలేస్తున్నావు నా మీద? ఇంకా అసలు ఏం సాధిస్తాను? నేనేం కోపం పడ్డా ఫ్రెండ్?
కొంచెం చాలు. కొంచెం చాలు. డబ్బాలు హై ఫ్రెండ్స్ ఆంటీ డబ్బాలు. నా డబ్బా ఆ డబ్బాలోనే వేస్తా, ఈ డబ్బాలో నా మంచిగా అనిపించట్లా. కూర్చొని అక్కడే మాటలు చెప్పండి. చేత కావట్లేదు ఫ్రెండ్స్, నా బాధ కొంచెం. మీ ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారా నిన్ను? లేకపోతే అక్కడ లేకి కూర్చోవాలి, కానీ అక్కడ ఎక్కడం కూడా లేదు, చేత కావట్లా. సర్లే నువ్వు కూర్చో, నీ వాయిస్ చాలు మమ్మీ మాకు. ఇక్కడ కూర్చొని చెప్తా ఉడికిందో లేదో. నిలబడమంటే నిలబడతాలే. ఇంకా వదిలే వదిలే కూర్చో. కాళ్ళ నొప్పులు అంటే గైస్ మా కోసం కొంచెం సర్దుకోండి. ఒక్క వీడియోని తట్టుకోండి. ఒక్క వీడియోకి నా ఫ్రెండ్స్ మళ్ళీ ఫీల్ అవుతారేమో. లేస్తున్నా, లేచాడు రా ఈడురా అనాలా. లేచాడు రా ఈడు, లేచాడు రా ఈడు, లేచాడురా వీరుడు. ఓకే, నువ్వు నీకు పప్పిస్తే నాకు, మా ఫ్రెండ్లకు పప్పిస్తే నాకు కొద్దిగా శక్తి వస్తుంది. అందరికి థ్యాంక్ యూ అమ్మ. కాదు నాకందా ఫ్రెండ్స్ కందా అందరికి, నా ఫ్రెండ్లకు అందరికి 50,000 మందికి. అసలు 50,000 వదలట్లేదుగా మీరు. 53,000 అంట ఫ్రెండ్స్. దగ్గర్రారా బంగారుకొండ. మీరందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అన్నిసార్లు థ్యాంక్ యూలా? ఎన్నిసార్లు థ్యాంక్ యూలు, ముద్దులు అంతే. మీకు మీ రుణమే నేను మర్చిపోను. అసలు హాయ్ ఫ్రెండ్స్ ఆంటీని ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు గ్రేట్ మీరు అని మమ్మల్నే పొగుడుతున్నారు. నీకంటే మీరు చాలా గ్రేట్ అమ్మా. మీరు పిల్లలు అందరు గ్రేటే. చాలా మంది మమ్మీస్ అంట రానివ్వరంట వీడియోల్లోకి. నా పిల్లలు రామ్మమ్మీ అని పిలుస్తారు. నా పిల్లలు కూడా మంచోళ్ళే, మీరు కూడా మంచోళ్ళే, మా డాక్టర్ గారు కూడా అందరూ మంచోళ్ళే. అందరూ మంచోళ్ళే. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు. ఆ మ్యూజిక్ వేసేయాలి. మా అమ్మ మంచిది కాదు. అరే మా నాని అంటావు. మా అమ్మే నా శత్రువు అంటే అది పాత కచ్చలు కాదు, సొమ్ములు ఇయ్యలేదని కచ్చలు కాదు. అది ఆమె అట్లా నాకు హింసిస్తుంది. అది అరే మా నానమ్మ మంచిది. మా నానమ్మ కాదు, అమ్మమ్మ మంచిది కాదు అనుకుంటా. మంచిది కాదులేండి. మీకు తెలియదా? అంటే కొంచెం ఇంకా ఏం చేస్తాను చెప్పండి. ఎలాంటి వాళ్ళైనా పట్టించుకోకూడదు, వదిలేయాలి. అమ్మలే అని ఫోన్ చేస్తే తిడుతుంది ఫ్రెండ్స్. చూస్తా అన్ని తీస్తా బయటికి. ఆవిడ మీద ప్రేమ ఎక్కువైపోయి ఆవిడ్ని మర్చిపోలేక ఇట్లా చెప్పుకుంటుంది. నిజంగా ఈమె కన్నా నాకు బాగానే చూసుకుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చింది మెంటలు. ప్రేమతో నేను సరళు మంచిది కాదని చెప్తున్నా. ప్రేమ ఉంది. ఇదిగోండి కొంచెం కుక్ అయింది, ఇందులో వేస్తున్నాం ఫస్ట్. తర్వాత ఇంకొంచెం కుక్ అయ్యాకేయాలి. కుక్ అంటే ఉడకటం కదమ్మా. అవునండి. నాకు కూడా ఇంగ్లీష్ అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇంగ్లీష్ ఇప్పుడు సంవత్సరం నుంచి వింటున్నాగా పిల్లల దగ్గర ఇంగ్లీష్. ఏమైంది ఒక నీళ్ళు వేస్తే మెత్తగా ఉంటుంది. ఓకే. ఇండియా గేట్ బియ్యం అన్నం బాగా ఇద్ది ఫ్రెండ్స్. సరిపోదంటావారా ఇందులో? సరిపోద్దులే. ఇంకా పెద్దది పెట్టలేదమ్మా. ఏమో సరిపోద్దులే, కొంచెమే ఉన్నాయి కదా ప్రాన్స్ అని. నేను ప్రాన్స్ కొంచెం ఉంటే బియ్యం కేజీగా అన్నం మరింత ఇద్దిరా. తెలీదమ్మా. దీనికన్నా పెద్ద తెపాళ ఉంది మాకు, నీకు తెలియదా? ఉంది తెలుసు, సరిపోతుంది అనుకున్నా. సరిపెడదాం నేనేం చేస్తాం. వీళ్ళు కరెక్ట్గా సరిపోద్దిలేమా, నొక్కుతాలే నేను. సో ఇందులో ఫ్రైడ్ ఆనియన్ లాస్ట్కి కొంచెమే మిగిలింది. మమ్మీ నెయ్యి ఇస్తారా కొంచెం? నెయ్యి ఏది? నెయ్యి, కొత్తిమీర పుదీనా మమ్మీ ఇవ్వండి వేస్తా. అంటే సింపుల్ బిర్యానీ మా ఫ్రెండ్స్. పెద్ద పప్పుచారు పొద్దున్నే కాసాము. రోజు ఈడలో పప్పుచారని ఇంకా చెప్పడం మొదలు పెడితే చెప్తూనే ఉంటది. ఎందుకు చెప్తా? పుదీనా కొత్తిమీర సింపుల్ గా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని పెద్ద స్టవ్ మీద పెట్టాలి. అన్నయ్య పెడతాడు, నీ చేత కాదు. వీడియో తీస్తున్నాడు కదా. నేను పెడతా లేకపోతే. నాకు వచ్చు. చున్నీతోనే ఇప్పుడు ఏం కనిపించట్లేదు ఇక్కడ నాకు. కాన్ఫిడెంట్ కాదు, కాలుద్దామని నా భయం. ఇప్పుడు క్లోజ్. రోల్ తీసుకొస్తా. రోల్ ఉందా? ఎవడంట నిన్ను ఎత్తుకుంది అని చేద్దామని నేను వెళ్తుంటా, ఇక్కడనే ఉందంట. చెప్పాలగా అసలు ఆగుతుందా అండి? చెప్పలేరా? నాకు మాత్రం ఎవరు ఉన్నారు, నేను అనానదరుని. అరే మేమందరం 53,000 మంది ఉన్నారు నీ వెనకాల. నా వెనకాల 53,000 మంది. మా ఇంట్లో వాళ్ళు ఒక 5-4. నాకేమరా, నేను రిచ్చునే. పెద్ద మంట మీద ఇప్పుడు ఒక 3 minutes పెట్టి
తర్వాత ఇప్పుడు సన్నమంట చేయాలి. మాకు కూడా పొలం ఉంది కానీ మమ్మోళ్ళకు మా పొలం అమ్ముకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దాని మంట కొంచెం చిన్నగా చేసేయాలి, కొంచెం ఆగాల, పొగ రావాలా. సరే ఆవిడ చేసుకుంటుంది, నేను వెళ్ళిపోతున్నా. వీళ్ళు తినేటప్పుడు నేనే వీడియో తీసి చూపిస్తాను గాయస్. నాకు తెలిసి ఈ వీడియో చాలా చిన్నగా వచ్చి ఉంటుంది 10 నిమిషాలు కూడా వస్తుందో లేదో కానీ మీరు చూడాలని హ్యాపీ. అది డాక్టర్ గారు కొంచెం హాయ్ అని చెప్పి వెళ్తారు కానీ రండి, మీరు ఉంటేనే అసలు మాకు వీడియోలు బాగా రీచ్ వస్తుంది మా డాడీ ఉంటేనే, లేకపోతే రావచ్చు. అరే హాయ్ ఫ్రెండ్స్ అంటే వెళ్ళిపోతుందిరా. వాళ్ళిద్దరు ఉంటారులే తండ్రి కూతురు, నేను ఎందుకు మధ్యలో, వాళ్ళ ఫేసులు సేమ్ ఉంటాయి. మళ్ళీ నేను నల్లగా కనబడతా. అయ్యా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ వెళ్ళిపోతున్నారు, టైం అవుతుంది. ఇంకా అది దమ్ అయితేనే మంచిగా పొగ వస్తే సెల్ వస్తుంది ఫ్రెండ్. అప్పుడే ఎందుకు వస్తుంది అట్లా ఎంతసేపు ఉంచాలనుకున్నావమ్మా? అరగంట ఉండాల చిన్న సెగ మీద, మంచిగా దమ్ అయిద్ది.